మహా సీఎం కుర్చీ దేవేంద్రుడిదే అని తేలిపోయింది. 10 రోజుల తర్జన భర్జన తర్వాత ఆయన పేరు ఫిక్స్ అయింది. గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం జరగనుంది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. తదుపరి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఆయన పేరును ప్రతిపాదించగా నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు. కోర్ కమిటీ భేటీ తర్వాత బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ మీటింగ్కి కేంద్ర పరిశీలకులుగా నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ హాజరయ్యారు. సీఎం ఎంపికపై పార్టీ ఎమ్మెల్యేలతో వారు చర్చించారు. అనంతరం బీజేపీ శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో కూటమి నేతలు ఫడ్నవీస్, షుండే, అజిత్ పవార్ మహారాష్ట్ర గవర్నర్ ను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఆజాద్ మైదానంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రధాని మోడీ సహా ఎన్డీఏ కీలక నేతలు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, శివసేన నేత ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. అయితే ఆ తరువాత ప్రభుత్వ ఏర్పాటుపై కూటమిలో ప్రతిష్టంభన నెలకొంది. సీఎం ఎంపిక, శాఖల కేటాయింపులపై బీజేపీ, శివసేన, ఎన్సీపీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. మొదట్లో ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించలేదని ప్రచారం జరిగింది. తనకు హోంశాఖను కేటాయించాలని పట్టుబట్టినట్టు వార్తలొచ్చాయి. దీంతో సెంట్రల్ బీజేపీ రంగంలోకి దిగి బుజ్జగింపులు మొదలుపెట్టింది. చివరకు ఆ చర్చలు ఫలించాయి. సీఎంగా బీజేపీ నేతే ఉంటారని ముందు నుంచి ప్రచారం జరిగినా ఫడ్నవీస్ స్థానంలో ఇంకెవరినైనా తీసుకుంటారా అనే ఊహాగానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ పార్టీ అధిష్టానం మాత్రం ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపింది. మొత్తం మీద మూడోసారి ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకుముందు ఆయన 2014 నుంచి 2019 వరకు సీఎంగా వ్యవహరించారు. 2019లో రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ అప్పటి రాజకీయ పరిస్థితుల వల్ల 5 రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు థర్డ్ టైం సీఎంగా కుర్చీలో కూర్చోబోతున్నారు.